సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రిటైర్డ్ ఉద్యోగస్తుల సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు 1వ తారీఖున అందించామని, మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 1వ తారీఖున జీతాలు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉచితంగా విద్య అందిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అది 12 సంవత్సరాలు ముందుకుతారని అదొక డిమాండ్ ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ తో ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేయాలనేది రెండో డిమాండ్. ఈ రెండింటిని నిర్మలా సీతారామన్ గారికి మాట్లాడి చేస్తే బాగుంటుందని తెలియజేస్తుంది. మీరు నాకు మద్దతు ఇవ్వండి. ఇంకోటి మీరు కావాలంటే బలం పెట్టండి, సంఖ్య పెంచి మీకు అనుకూలమైన టైంలో వ్యవస్థ. సరే, సారీ లేట్ అయింది, ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన సీట్ల గురించి కొంత చర్చ జరుగుతుంటే నేను ఫోన్లో అందుబాటులో ఉన్న గురించి ఇతనే ఉన్నాను. ఓకే, నేను మీకు 100% ఎఫెక్ట్స్ ఇస్తున్నా. ఇప్పుడు మీకు పెన్షన్ టైం ప్రకారం వస్తుంది కదా, ఏ టైంలో వస్తుంది? మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో జీతాలు కానీ పెన్షన్లు కానీ 1వ తారీఖున మీ అందరూ మీకు మాట ఇస్తున్నాము. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ లో ఉన్నట్టు 31st మీ జీతాలు పెన్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంఘ నాయకులని ప్రత్యేకంగా అందరూ సీనియర్ సిటిజన్స్ ఆర్టీసీలో కన్సెషన్ కూడా మేము ఏ విధంగా చర్యలు తీసుకుంటాము. ఓకే, 100% నేను మీ నెంబర్ కూడా మీకు నా నెంబర్ రాసుకుని ఎలక్షన్లో నేను కానీ ఎలక్షన్ తర్వాత నేను ఎవరు ఫోన్ చేసినా నేను 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని. నాకు వేరే వ్యాపారము, వేరే వ్యవసాయము, వేరే వ్యసనం ఏం లేదు. 24/7 365 ప్రజా జీవితంలో ఉండేది. మీరు నా మాటలన్నీ మన ఇంటికి పోయి ఫోన్ చేసి పడుకొని ఎలక్షన్ అప్పుడు ఎవరు పైన వాళ్ళకి ఓటేద్దామని అనుకుంటే అది మీకే నచ్చలేదు. నేను పదే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక వెహికల్ తీసుకొని ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ నాకు ఓటు వేయమని చెప్పి మీరు ఒప్పియాలి. ఈ బిల్డింగ్ కూడా నేనే కట్టించాను. అవునా కదా? ఇంకోటి సాయం చేసినట్టు ఎవరు మెజారిటీతో గెలవనుకుంటున్నాము. గెలుస్తాము, 50,000 మెజారిటీ పై సీట్తో గెలుస్తాము. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. 10 ఏళ్ల పాటు నివులు కప్పిన నిప్పులా ఉంది ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి. కనీసం మీ గ్రీవెన్స్ వినడానికి, మీ రిప్రజెంటేషన్ వినడానికి ఉన్నవాళ్ళ అహంకారపూరిత పోకడ కళ్ళు నెత్తికెక్కి లెక్కనే చేసేది వాస్తవం అయితే. ఓకే, అదేవిధంగా ఎంప్లాయీస్ ని, సర్వింగ్ ఎంప్లాయీస్ ని దబాయింపు చేసి అడ్డగోలుగా వాళ్ళతో తప్పుడు పనులు చేసినారు. గతంలో ఎప్పుడు అలా జరగకపోయింది. రాజకీయమే పొలిటికల్ పార్టీస్ అధికారంలో వాళ్ళ రూల్స్ ప్రకారం డ్యూటీ చేయాలి అని నేను చెప్పి ఒక కాన్స్టిట్యున్సీలో పూర్తిగా వల్లంతా పొగులతో నిలిపోయిన ఎమ్మెల్యేలు అసలు ఎంప్లాయీస్ ని శాసిస్తూ ఇది రైట్ రాంగ్ చేసేయాల్సిందే. పోలీస్ అధికారి కానీ, రెవెన్యూ అధికారి కానీ ఇదే చూపిస్తారు. అట్లా ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులకి గౌరవం, మీ గౌరవానికి, డిగ్నిటీకి అన్ని విధాలుగా మేము ప్రాధాన్యత ఇస్తాము. మీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి మీరు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసిన సేవకి తగిన గౌరవ, మర్యాద, రెస్పెక్ట్
బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మాటిస్తాను. అయితే నేను మాట నిలబెట్టుకోవాలంటే మీ సంఘ అధ్యక్షులు, కన్వీనరు, కార్యదర్శి మూర్తి గారు, యాక్టివ్ ఉన్నవారు ఒక వెహికల్ తీసుకొని ఓటర్ లిస్టు మీరు దగ్గర తీసుకొని మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని కవర్ చేసి మాకు ఎన్నికల్లో సహాయం చేయమని చెప్పి మీరు బహిరంగంగా స్టాండ్ తీసుకోవాలి. మీరు స్టాండ్ తీసుకుంటే మీరు స్టాండ్ తీసుకోవాలి. నాకు హెల్ప్ చేయండి, మీకు మద్దతు చేయడానికి నాకు మద్దతు చేయండి. రాష్ట్ర ప్రభుత్వంలో, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నా గొంతుకి బలం కలిగించడానికి ఇప్పుడు మీరు మద్దతు చేయండి. మాట్లాడాడు చాలా అంటే వేస్ట్ టైం వేస్ట్, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. సో నేను మీకు స్పెసిఫిక్ చెప్తున్నాను, నేను మీకు వెహికల్ ఏర్పాటు చేస్తా, మీరు ఓటర్ లిస్ట్ కాపీ ఇస్తా. మరి కానీ రెండు చూసుకో, మీరు నాకు మద్దతు ఇవ్వండి. ఇంకోటి మీకు కావాలంటే బలమీటి పెట్టండి, సంఖ్య పెంచి మీకు అనుకూలమైన టైంలో వస్తా. సరే సారీ గారు లేట్ అయింది, ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన సీట్ల గురించి కొంత చర్చ జరుగుతుంటే నేను ఫోన్లో అందుబాటులో ఉండడం వచ్చి ఇతనే ఉన్నాను. ఓకే, నేను మీకు 100% ఎఫెక్ట్స్ ఇస్తున్నా. ఇప్పుడు మీకు పెన్షన్ టైం ప్రకారం వస్తుందా? ఏ టైం వస్తుంది? మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నా, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో జీతాలు కానీ పెన్షన్లు కానీ 1st తారీఖున మీ అందరూ వచ్చేటట్టు మీకు మాట ఇస్తున్నాము. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 తారీఖు నాడు వచ్చింది సార్. గతంలో కాంగ్రెస్ లో ఉన్నట్టు 31st మీ జీతాలు పెన్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంఘ నాయకులని మేనేజ్ చేసేసి మీకు న్యాయం చేయడం లేదు. ఇది నిస్సందేహం. ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది అవుతున్నాయి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది అవుతున్నాయి. మేము ఎంప్లాయీస్ అష్యూరెన్స్ ఇస్తున్నాం, ఓపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ కి రివర్ట్ చేస్తాము. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏం అష్యూరెన్స్ ఇస్తున్నాం, మీకు రిటైర్ అయినాక మీ వృద్ధాప్యంలో అయ్యే మెడికల్ ఖర్చు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈహెచ్ఎస్ స్కీమ్ ఫెయిల్ అయింది, మీ అందరికీ తెలుసు. మరింత మెరుగుపరిచి మీరు సర్వీంగ్ ఉన్నా, రిటైర్డ్ అయినా మీ ఆరోగ్య రీత్యా ఎంత ఖర్చు అయితే అంత ఆ ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారానే మీకు అందేటట్టు చేస్తా అని చెప్పి రాబోయే కాంగ్రెస్ నేను రాజశేఖర్ గారి పీరియడ్ లో వచ్చింది, ముందు కూడా మీకు అట్నే వస్తుందని చెప్పి మాటిస్తున్నా. అదేవిధంగా ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ అన్నింటిలో మేము రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ, సర్వింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా ఉండబోతుంది. మీ మాటలు వింటము. ఇప్పుడున్న వాళ్ళగా మేము అహంకారంగా వన్ సైడ్ గా బిహేవ్ చేయము. మీ అందరి ఆశీస్సులతో మీరు అందరూ నాకంటే వయసులో పెద్ద మనుషులు, నన్ను ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యేలు కూడా కానీ ఎంపీలను అన్ని కాంగ్రెస్ వల్లే చేసింది. ఓకే, కమిషన్ అమ్ముకున్నది అది 12 సంవత్సరాలు ముగించాలని అదొక డిమాండ్ ఉంది. రిటైర్ ఎంప్లాయీస్ కు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేయాలనేది రెండో డిమాండ్. ఈ రెండింటిని నిర్మలా సీతారామన్ గారికి మాట్లాడి చేస్తే బాగుంటుందని తెలియజేస్తుంది.